నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీర్ల శంకర్, బీర్ల ఐలయ్య గారి అన్న. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగుండ్రా అన్న? బాగున్నాను. బావురా? హ్యాపీ. తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండు, అన్న ఎనుకుండి ఎమ్మెల్యే చేసిండు. హ్యాపీ ఉన్నారా? హ్యాపీ అన్న. హ్యాపీ ఉన్నారు. చాలా హ్యాపీ. నేను ఇప్పుడు అన్నట్టుగా డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతున్నా అన్న. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు అని అనుకుంటే మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? రైట్. ఏ ప్రశ్న అయినా తప్పకుండా అడగచ్చు. క్లియర్గా అన్న. మీరు క్లియర్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి స్పెసిఫైడ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని అలా బయట పెట్టేందుకే ఇంటర్వ్యూ 100% చేయాలి. లేదు పబ్లిక్ ఇబ్బంది అయితే ఏం లేదు. ఏమి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నకేం ఇబ్బంది కాదు, అన్నకి ఇబ్బంది లేదు, తమిళ నాకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. మొత్తం వెనుకుండి చక్రాలంతా తిప్పేది బీర్ల శంకరే అని బయట వినిపిస్తుంది. ఇది నిజమేనా? కంపల్సరీ. అంటే ఇక తమిళ కోసము చేయాల్సి వచ్చింది, అవసరం ఉంది కాబట్టి చేసినాం. నాతో పాటు పార్టీకి ఆర్డర్ ఉన్నది, దానికి తోడు పబ్లిక్లో కూడా మొదటి నుంచి సర్వీస్గా ఉన్నాం కాబట్టి, గతంలో కూడా తమిళ కోసము చేసినాం కాబట్టి, ఇప్పుడు కూడా పబ్లిక్ మన అవసరాలు ఉన్నాయి కాబట్టి తమిళని మనం వెనుకుండి నడిపించడం జరిగింది. రైట్ అన్న. అసలు అంటే మీరు ఈ రాజకీయం వైపు అడుగులు వేయడము, రాజకీయంలోకి రావడము ఎవరి వల్ల వచ్చారు, ఎందుకోసం రావాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే యాదగిరిగుట్టలో ఒక చిన్న గ్రామం అన్న సైదాపురం. ఎక్కడ మీది? సైదాపురం గ్రామం. సైదాపురం గ్రామంలో అంటే మనకంతా ఒక 800-9,000 ఓటర్స్. అక్కడ ఏంటంటే మాకు ఆమ్లెట్ మైలార్గూడెం ఉండే. నేను మొదటగా చెప్పాలనుకుంటే వాస్తవానికి మా రాజకీయ గురువు మోత్పల్లి నరసింహులు, మా మాజీ మంత్రి వాళ్ళు మోత్పల్లి నరసింహులు. చిన్నప్పటి నుంచి మాకు మంచి అభిమాని. ఓకే. మాకు కుటుంబానికి కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా మాకు బంధువులాగా అన్న ఆశీస్సులు ఉంటాయి ఇప్పటికీ. తన యొక్క గైడ్లైన్స్ తోటి, తన యొక్క పోరాట మమ్మీతోటి మేము తనకు ఇది కావాల్సి వచ్చింది అభిమానిగా. ఓకే. విలేజ్లో ఏంటంటే బాగా మొదటి నుంచి కూడా ఊర్లల్లో రూరల్ ఏరియా కదా, ఎలాంటి పనులు కావాలనుకున్నా కూడా అప్పుడు చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మాకేందంటే మొదటి నుంచి కూడా ఒక పట్టుదలతోటి మనం కూడా కావాలి, సమాజం మనం కూడా సేవ చేయాలి. దానికి తోడు మనకేదైనా పనులు కావాలన్నా కూడా వేరే ఒక పెత్తందారుల వ్యవస్థ దగ్గరికి పోవడము, వాళ్ళ దగ్గర పోయి బతలాడుకోవడము, అట్లాంటి పనులు ఉండకూడదు. కాబట్టి మనమే అయితే మనకు ఒక స్టెబిలిటీ ఉంటుంది, మనం కూడా పబ్లిక్ సేవ చేయాలన్న ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మోత్పల్లి నరసింహులు వారి యొక్క స్పీచ్, వాళ్ళ యొక్క అవగాహనతోటి తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలకంగా తిరిగేది. నేను విద్యాదశ నుంచే వాటిలో పొలిటికల్గా బాగా నేను ఆకర్షితమయ్యేవాడిని. ఓకే. ఏదైనా వాయిస్ వచ్చిందంటే దాన్ని కంపల్సరీ ఖండించాలి. అన్యాయం జరుగుతుందో, స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంటే కూడా ఆ రకంగా ఉండేది. మనం అంటే ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడే కొంతమందిని సస్పెండ్లు చేయించడం, ట్రాన్స్ఫర్లు చేయించడం కూడా అయినాయి అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా? వాస్తవం అన్న. అంటే కావాలని వాంటెడ్లీ ఏది జరగదు. వాంటెడ్లీ కావాలంటే బీర్ల శంకర్ ఏది వాంటెడ్ చేయడు, అసలు చేయడు. ఏదైనా రీజన్ ఉంటే తప్పితే. ఉదాహరణకు నేను స్టార్టింగ్లో నాది డిగ్రీ ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, భువనగిరి ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా స్టూడెంట్స్కు ఎమర్జెన్సీగా ఇబ్బందులు జరిగినాయి. లైబ్రరీ బుక్స్ ఇవ్వలేదు, ఒకసారి ఇవ్వలేదు. రీజన్ ఎందుకు ఇవ్వలేదు? ఒక బస్ టైంకి రావట్లేదు. ఇప్పుడు అప్పుడు యాదగిరిగుట్ట డిపో యాదగిరిగుట్టలు ఉండేది, ఇక్కడ ఉండకపోయేది. అప్పుడు లేడీస్ కూడా మోత్కూరు చుట్టుముట్టు గ్రామాలకు ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే ఫేమస్. అప్పుడు జిల్లాలో మంచి ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ సీట్ వచ్చిందంటే మంచి ఉత్తమ స్టూడెంట్స్కి అయితే వచ్చేదన్న. అక్కడ ఏంటంటే ఒక బస్ పాస్ రిన్యూవల్ చేయాలంటే కూడా భువనగిరి నుంచి, ఆత్మకూరు గుండాల నుంచి వచ్చినటువంటి మోత్కూరు నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా యాదగిరిగుట్ట పోయి లైన్లో తరబడి నిలబడి 4-5 గంటలు ఇబ్బంది పడి బస్ పాస్ రిన్యూవల్ కోసం పోయేవాళ్ళం. అట్లా కాకుండా కావాలి, ఎక్కడైతే ఉన్నారో అక్కడికే రావాలి. ప్రజల దగ్గరికి పాలన అనేది ఇప్పుడైతే ఎట్లా ఉందో, యాదగిరిగుట్ట అప్పుడు డిపో మేనేజర్ తోటి మాట్లాడి, సుధీర్ రెడ్డి అని ఉండేది అప్పట్లో, వాళ్ళు పెద్ద ఎత్తున బాగా ధర్నా కార్యక్రమాలు చేసి అవుట్ పోస్ట్ మొత్తం యాదగిరిగుట్ట కాదు భువనగిరిలో వస్తే డిగ్రీ కాడ ఉంది, ఒక స్టాఫ్ను పెట్టి రిన్యూవల్ చేయించేది. అట్లాంటి కాడ డిస్ట్రిక్ట్ బస్సులు ఆపకపోయేది కాదు అప్పుడు. ఇప్పుడు ఇంత రవాణా సంస్థ లేదు. అప్పుడు డిస్ట్రిక్ట్ బస్సులు ఆపాలనేది కూడా ధర్నా కార్యక్రమాలు చేపడితే వచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే కూడా చిన్నప్పటి నుంచే, అంటే మీరు యంగ్ ఏజ్ నుంచే మీరు సమాజం పట్ల ఉన్న అంశాల మీద ధర్నాలు, రాస్తారోకాలు చేసుకుంటూ వచ్చారు, అంతేనా? అసలు వాస్తవానికి అన్న మాది ఏంటంటే చిన్న కుటుంబం, ఇంటికి పెద్ద నేనే, తమ్ముడు. బీర్ల ఐలయ్య పెద్దనా, బీర్ల శంకర్? నేను పెద్ద.
మీరే తమ్ముడు చిన్న. ఓకే. నేను స్టార్టింగ్లో కూడా వాస్తవానికి బాల్య వ్యవస్థలోనే చిన్నప్పుడే నాన్న చనిపోవడం జరిగింది. నేను 4th పాస్ అయ్యి 5th వచ్చిన నాన్న అన్ఎక్స్పెక్టెడ్గా నేను అమ్మమ్మ వారి మల్లాపూర్ మా పక్క విలేజ్లో చదువుకునేవాడిని. చనిపోయిన వార్త తెలియగానే ఇట్లా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చనిపోయినని ఊరికి వచ్చినాం. 5th క్లాసు నేను ఉన్నప్పుడు, తమ్ముడు 3rd క్లాస్ ఉన్నప్పుడు ఫాదర్ చనిపోవడం జరిగింది. ఇక కష్టపడి అమ్మనే మనకు పెంచుకుంటూ డైలీ లేబర్గా కూడా వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళం. డైలీ లేబర్ అంటే యాదకి వచ్చిందన్న, బీర్ల శంకర్ అనేటటువంటి వ్యక్తి టైల్స్ వేసిండు, ఇసుక మోసిండు, పేపర్ వేసిండు, చిన్న చిన్న కూలి పనులు చేసిండు, ఆఖరికి ఒరిగోయనికి పోయిండు అని అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నిజమేనా ఇది? వాస్తవం అన్న, తప్పకుండా 100% వాస్తవం. ఇప్పుడు మా పల్లెటూర్లలో పోయినా చిన్నమ్మ, పెద్దమ్మ, కాక, చిన్న ఎవరిని మీరు ఎంక్వైరీ చేసి అడిగినా తెలుస్తుంది. నాతో పాటు తమ్ముడు కూడా చేసిండు. కొద్దిగా నేను ఎక్కువ చేసిన, నేను ఇంటి పెద్ద కాబట్టి కొంచెం అమ్మతో పాటు జనరల్గా అది మనకు ఊర్లలో గుత్తాలు అంటారు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే గుత్తాలనేది గుత్తాలకు పోయేది. మామూలుగా బావుల దగ్గరికి నైట్ పూట మబ్బులు 4 గంటలు లేచిపోయేవాళ్ళం. పోయి మళ్ళీ 7 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ తయారై మళ్ళీ కాలేజీకి పోయేవాళ్ళం. అట్లా హార్డ్ వర్క్ చేసినాం. అట్లా హార్డ్ వర్క్ చేసుకుంటూ దినదిన అభివృద్ధితో పాటు కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న. డబ్బులు వేసుకో బట్టలు కొత్త బట్టలు వేసుకోనంత పరిస్థితి. నేను 7th క్లాస్కి వచ్చేంత వరకు కూడా చెప్పులు లేవు. నేను 7th వచ్చిన తర్వాతనే పాయింట్ పట్టించుకున్నాను. ఇది వాస్తవం. ఇప్పుడున్నటువంటి మా సైదాపూర్ గ్రామంలో కానీ చుట్టుముట్టు యాయరిగుట్టలో నేను 6th 10th వరకు న్యూస్ పేపర్ వేసిన. యాయరిగుట్ట పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరు బీర్ల శంకర్ ఏం చేసిండు, వీళ్ళు ఏందనేది తెలుస్తుంది. పేపర్ వేసిన బీర్ల శంకర్ 8 ఏళ్ళ కిందనే BMW కారు కొన్నాడు. పేపర్ వేసిన శంకర్ హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టిండు. ఒరిగోసిన శంకర్ హైదరాబాద్లో సెటిల్ అయ్యిండు. ఎట్లా పాసిబుల్ అయింది? ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు? అంటే నాది మొత్తం ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు పొదుపు ఇష్టం. ఏ పని చేసినా కూడా పొదుపు చేసుకోవాలి, ఉన్న దాంట్లో పొదుపు చేసుకోవాలి. ఇవాళ ఉన్న పొలిటికల్ లీడర్స్, ఇవాళ ఉన్న మా తమ్ముడు కానీ ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు. నేను వీళ్ళందరికంటే ముందు జాగ్రత్తతోటి సెటిల్ చేసుకున్నా. ఎట్లా అంటే ఇవాళ మాకున్న యాయరిగుట్ట మండల, ఆలేరు మండల కానీ ప్రతి ఒక్కరు చెప్తారు, విఎస్టీలో ఏరియా సూపర్వైజర్ పార్ట్ టైం ఫార్మర్ జాబ్ చేసిన. ఫార్మర్ అడ్వైజర్ అంటారు విఎస్టీలో, వజీద్ సుల్తాన్ టుబొక్క దాంట్లో ఫార్మర్ అడ్వైజర్గా చేసిన. కాలేజీ పోకుంటూ ఒక 10,000 ఇచ్చేది, పెట్రోల్ పైసలు ఇచ్చేది అప్పట్లోనే. ఆ 10,000 మనం చిట్టేసుకోవడం, అట్లా మొదటి నుంచి చేసుకుంటూ టోటల్గా తెలిసిపోతుంది అన్న. ఇప్పుడు అంతా వైట్ మనీ నాది. నా ఎల్ఐసిలో బ్లాక్ మనీ లేదా బీర్ల శంకర్ దగ్గర? బ్లాక్ మనీ ఉన్నట్టుగా ఒక్క ప్రూఫ్ చూపియండి, ఒక్క ప్రూఫ్. వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ చేసిండు, 10 ఎకరాలు ఉన్నాడు, బ్లాక్లు అమ్ముకుండు. ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత బీర్ల శంకర్ ఎటువంటి దందాలు లేకపోతే కబ్జాలు లేకపోతే సెటిల్మెంట్ చేయలేదా? ఒక్కటి చూపించరన్న, ఒక్కటి సింగిల్ డాక్యుమెంటు, సింగిల్ సెటిల్మెంటు ఏదన్నా ఉంది అని అనుకుంటే నాకు చూపిస్తే మీరు దేనికంటే దానికి సిద్ధం. ఒక్కటి కాదు, ఏది ఉన్నా నాకు తీసుకొచ్చి. సరే, మీరు చేసిరా చేయలేదా కాసేపు పక్కన పెడదాం. మీ దగ్గరికి వస్తూనే వస్తలేవా? అంటే జనరల్గా ఏమొస్తాయంటే, అన్న మాకు పట్ట కాలేదు, కొంచెం ఎంఆర్ఓకి ఒక మాట్లాడరు, చాలా రోజుల నుంచి సతాయిస్తారు, నాకు అట్లాంటి దాన్ని నేను 100% 200% నేను నా దారి కూడా రానియరు. అంటే ఓపెన్గా చెప్పాలంటే నా దగ్గర రావాలంటే భయపడతాను. ఎట్లాంటి ఏంటంటే ముక్కు చుట్టూ మంచి నేను అట్లాంటి తీసుకపోతే శంకర్ చేయడు. నిజంగా కావాల్సింది వస్తే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆయన పని ఉన్నా కూడా కొంచెం మనోళ్ళు వస్తారు, పని చేసి పెట్టురు అంటాం. లీగల్గానే పని చేసి పెట్టడం కోరుతాం తప్ప. ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చినాం, రేపు మన ఎన్నికలకు పొడుగు ఎప్పుడైనా ఒక మాట ఇచ్చినాం. ఏంటంటే ఏది ఉన్నా నేను బాధ్యతగా తిరిగిన మండలాలు కానీ, నేనున్న మండలాలు కానీ తమ్మునితో పాటు నేను కూడా సర్వీస్ చేస్తా. నా వరకు రాండి. ఒక ఎమ్మెల్యే చాలా బిజీ ఉంటాడు, తనకుండే పరిధి అందరు పోలేరు, అంత క్లోజ్నెస్గా పోలేరు. కాబట్టి నాకున్నటువంటి యూత్ వింగ్ కానీ, నాకున్నటువంటి రిలేషన్షిప్ కానీ, మాకున్న ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్లో కానీ, పబ్లిక్లో నాకున్న వాళ్ళకు నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారంగా మీరు కనుక్కోండి. ఇప్పుడు రాజపేట కానీ, మూటకుంట్రు కానీ, ఆత్మకూరు కానీ, గుండాల కానీ, యాయరిగుట్ట కానీ ఎక్కడ ఉన్న దేవస్థానంలో ఒక పార్ట్ టైం జాబ్ పెట్టాలనుకుంటారు. శంకర్ అన్న అంటే మనకు తోచిన మనకు సర్వీస్ చేసిన వాళ్ళకు పేదలకు ఉంటారు, వాళ్ళకు చేయమని చెప్పి మనం రికమెండ్ చేస్తాం అంతే. అన్న ఉంటే పాసిబుల్ ఉంటే చూడండి, కలెక్టర్ గారికైనా ఎంఆర్ఓకైనా, ఇప్పుడు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ పని ఉన్నా కూడా లీగల్గానే. అంటే ఆలేరు నియోజకవర్గంలో బీర్ల శంకర్ ఏదైనా ఎంతవరకైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కంపల్సరీ చెప్పగలుగుతా. నాతో సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి లోబడి, చట్టానికి లోబడి, అతిక్రమించి కాకుండా, అవినీతికి తావు లేకుండా చేసే వ్యక్తి బీర్ల శంకర్.
మీరు ఎంపీలు చేశారని చెప్పేసి విన్నా నిజంగా? అన్న నేను 2001లో అయిపోయింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ను. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ని ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ భువనగిరిలో BA అయిపోయిన తర్వాత నేను నా గోల్ సివిల్స్ ఉండే. మనకు మొదటి నుంచి కూడా ఏదో ఒక ఎంప్లాయీగా ఉండాలి, టాప్ అప్ల లిస్ట్లో ఉండాలి అనేది. మా తమ్ముడు, మా కజిన్ బ్రదర్ కూడా IRS ఇప్పుడు. మాకు మొదటి నుంచి అంటే జనరల్గా మాకు ఏంటంటే సైదాపూర్ విలేజ్లో మా ఇంటి పేరు బీర్లా కుటుంబంలో మొదటి నుంచి కూడా సరస్వతి ఉంది అనేది ఒకటి ఉండే. అట్లా ఇప్పుడు సెటిల్ అయింది. మా బ్రదర్లు మంచి హైయర్ అఫీషియల్స్గా, మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే ఉండరు. మా బిడ్డ కూడా ఇప్పుడు మెడిసిన్ అయిపోతుంది. అట్లా మాకు మొదటి నుంచి కూడా చెయ్యాలి, కష్టపడ్డాం కదా, ఒకటి ఏదో ఒక ఆఫీసర్ కావాలని కోరుకుండే. ఇక మనకు BCB సామాజిక వర్గము ఎక్కువ పెట్టుబడి పెట్టి చదవలేము, లక్షల కోట్లు పోయి చదవలేము. అత్యవసర చదువులు, పార్ట్ టైం జాబ్స్, మనము స్కూల్కి పోవాలి, కాలేజ్ ఫీజు కట్టాలంటే కూడా నేను సమ్మర్ హాలిడేస్లో పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికి కూడా ఎందుకంటే చెప్పరు కొందరు, హిస్టరీ ఇంపార్టెంట్ కదా, మర్చిపోదు అది. మాకు ఇప్పుడు సైదాపురం గ్రామంలో పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది అప్పుడు బాంబేకి పోయేటోళ్ళు, ముంబైలో పోయి పని చేసుకుని బతికేటోళ్ళు అందరూ. అట్లా వాళ్ళతోటి నాకు అప్పుడు హిందీ రాకున్నా కూడా ఆంధేరి అని బైసర్ ఉంటుంది, ఆంధేరి, బాంబేలో ఆంధేరి అని మనకి చుట్టుముట్టు తెలంగాణ వాసులు అందరూ అక్కడ పోయి పనిచేస్తారు. నాకు వాళ్ళతోటి సమ్మర్ హాలిడేస్ వస్తే వాళ్ళతోటి పోయి పని చేయడం జరిగింది. నాకు తెలియని ఏరియాలో పోయినా వాళ్ళతోటి పోతే, కొత్తగా పోయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పని చెప్పేది ఏంటంటే నాకు వర్క్ రాదు, చదువుకున్నాను, వర్క్ రాదు. పోయి ఇసుక మోసిన అందరిలో, ఇసుక 4 ఫ్లోర్లు ఇసుకే. కొత్త కన్స్ట్రక్షన్కి లిఫ్ట్ ఉండయి, మీరు నమ్మరు. అప్పుడున్న సినిమా హీరో దివ్యభారతి ఇంట్లో కూడా పనిచేసిన, టైల్స్ వేసిన, బీర్ల శంకర్ దివ్యభారతి ఇంట్లో పనిచేసిన. 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేది రోజుకు 100 రూపాయలు, 90 రూపాయలు. ఒక హాఫ్ డే ఎక్కువ, 2 గంటలు ఎక్కువ వేసి 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 6 గంటలకు అయిపోతుంది. బాంబేలో 8 గంటలకు ఎక్కితే 5 గంటలకు అయిపోతుంది. మధ్యాహ్నం టీ బ్రేక్ ఇస్తారు, లంచ్ చేసిన తర్వాత 5 గంటలకు టీ ఇస్తారు. ఆ తర్వాత ఒక 2 గంటలు చేస్తే డే మొత్తం ఎన్ని అవర్స్ చేసినావు అంతకు డబల్ ఇస్తారు. అట్లా వర్క్ చేసుకొని ఒక డబ్బులు చేసుకొని వచ్చి సమ్మరీలో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది చిన్నది. నాకు కోరిక ఉండేది. ఇప్పటికీ మాకు సంబంధించిన కమ్యూనిటీ కుర్మ సంఘం, మా కుర్మ కమ్యూనిటీ దాంట్లో ఫస్ట్ టేబుల్ రికార్డ్ కొనుక్కుంది నేనే, ఫస్ట్ బండి కొనుక్కుంది నేనే, ఈ ఫస్ట్ టీవీ తీసుకొచ్చి మా ఇంట్లో సైదాపూర్లో పెట్టింది కూడా నేనే. ఎందుకంటే చిన్నప్పుడు చిత్రాలు వచ్చినా గ్రామ పంచాయతీ కాడికి పోయి చూసేది. నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఉండాలి. మొదటి నుంచి నాకు ఒక బ్రాండ్గా మనం చేసుకోవాలి, కష్టపడి మనకు అది ఒకటి ఉండాలి. ఏదన్నా కానీ ఆస్తులు ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. అంటే బిర్లా అంటే ఓ బ్రాండ్గా క్రియేట్ చేయాలని చిన్నప్పుడే అనుకున్నారు. మొదటి నుంచి కూడా నా పెళ్ళి నా పెళ్ళి అయిన తర్వాత కూడా మా బ్రదర్ 6 monthsనే చేసిన. ఎందుకంటే జనరల్గా మా కమ్యూనిటీలో అమ్మ ఒక్కతే, సిస్టర్స్ లేరు, ఇద్దరమే కాబట్టి కష్టపడుతుంది బాగా. ఇప్పుడు ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకుంటారు, మా దగ్గర జాబ్ వచ్చినాక చేసుకుందని మాకుండే. అట్లా కాకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో సరే మ్యారేజ్ చేసుకున్నాం. దాని తర్వాత మనమే స్వయం శక్తి ఇలా మాకు 100 ఎకరాలు ఎవరు ఇవ్వలేదు. మాకు తమ్మినికి మా కుటుంబం నుంచి వచ్చింది ఒక 3 acres. స్టిల్ ఇప్పటికి కూడా నోట్ చేసుకోరు. 3 ఎకరాల పొలం ఇచ్చారు మాకు. ఇప్పుడు ఆ 3 ఎకరాలను 300 ఎకరాలు చేసిరా, 3000 ఎకరాలు చేసిరా? నాకు ఉండబడిన భూమి ఇప్పటికీ 10 ఎకరాలు. ఆ 3 ఎకరాలకు మీది అయిలేదు, ఇద్దరు కలుపుకొని చెప్పుర్రి. ఆ 3 ఎకరాల భూమి ఇప్పుడు 300 ఎకరాలు అయిందా, 3000 ఎకరాలు అయిందా? బ్రదర్కి సంబంధించింది ఆయన కష్టపడుకుంటూ ఆయన కొనుక్కుంటూ వెళ్ళిపోయిండు. నా స్థాయి తగ్గట్టుగా కష్టపడి నేను కొనుక్కున్నా. ఈ 3 ఎకరాలకు ఇంకొక 2 ఎకరాలు, ఒకసారి ఎకరం, ఒకసారి 2 ఎకరాలు వస్తారు, ఒక 10 ఎకరాలు చేసుకున్నాను. నాకు 2 బాబులు. నాకు ఆస్తుల మీద పెద్ద ఎమోషన్గా నాకేముండదు. ఉన్న దాంట్లో వెల్ సెటిల్డ్గా ఇదివరకు ఉన్న దానికి ఇప్పుడు బెస్ట్గా ఉన్నాం. రైట్, ఓకే అన్న. ఇందాక మనం మాట్లాడినట్టుగా ఉష్కమయ్యనికి బొంబాయి పోయినటువంటి బీర్ల శంకరు ఎట్లా సంపాదించుండు, ఈ అంతా ఎట్లా నిర్మించుండు దీన్ని అంతా కూడా, ఈ కోటరీని? అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్లో LIC ఇన్కమ్ ఉంటుంది. అంత ఈజీ అవుతుంది అన్న? అంటే ఇప్పుడు మల్లారెడ్డి కాక పాలమినా లేకపోతే నడిపించినా లేకపోతే పూలమినా అంటే ఇలా కోట్ల కొద్ది సంపాదించుకున్నాడు అంటే మీరు కూడా అదే చెప్తున్నారు అన్న. మల్లారెడ్డిది అంటే ఎదుటి వ్యక్తుల గురించి నాకు అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా మాత్రం నేను ఒకటి ఆలోచిస్తా. ఇప్పుడు ఉదాహరణకు ఒక 3 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరం ఉంటాం. ఒక 5 ఏళ్ళు పోతే అది రియల్ ఎస్టేట్ కదన్న, ఎకరం 30 లక్షలు కూడా అమ్మొచ్చు. అలా తప్పేముంది? జనరల్గా జనాలు చేసే పనే మనం చేసినాం కదా. కష్టపడి ఒక 3 లక్షలు సంపాదించుకుని ఒక ఎకరం కొనుక్కున్నా, మనం 30 లక్షలకు అమ్ముకున్నా, దాంట్లో మనకి ఇబ్బంది ఏమున్నది? రియల్ ఎస్టేట్ అందరూ చేసేది కదా. ₹1 వస్తే మనకు తోచింది, ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి. ఇప్పటికీ స్కూల్స్లలో స్పోర్ట్స్ మెటీరియల్ నేను ఇస్తున్నా, తమ్ముడు ఇస్తున్నాడు, ఇప్పటికి తోచిన సాయం చేస్తున్నాం. దాని రీజనే అది మనం చేసేది.
ఎట్లా పాసిబుల్ అయింది? ఉష్కమో అంటే 150 రూపాయలకు 100 రూపాయలకు ఓటీలు చేసుకుంటూ ఉష్కమోసినటువంటి శంకర్ ఇట్లా సంపాదించిండు అని అంటే నాకు ఒకటే అన్న, నేను మీరు నమ్మరు 5 గంటలకు లేస్తాను నేను రోజు. టిల్ నౌ స్టిల్ ఇప్పుడు 5 గంటలకు లేస్తా. 5 గంటలకు లేస్తే అసలు నేను 4-5 అవర్స్ కూడా నిద్రపోనన్నా. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఒక క్రియేట్ కావాలి, మనం సమయంను వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మరి అట్లా అంటే భువనగిరి బ్రాంచ్లో 500 మంది ఏజెంట్లు ఉంటారన్నా, నాతోటి కొలిక్స్ 500 మంది ఏజెంట్లు ఉంటారు. ఏ ఒక్క పర్సన్కి కూడా మరి నాకు ఏం BMW ఎవరికి లేదు, నాకు 3 కార్లు ఉన్నాయి. ఎందుకు కొనుక్కున్నా అంటే కష్టపడి కొనుక్కున్నా. కష్టం అంటే నీ దగ్గర పొద్దున్న లేస్తే ఒక 20 మంది కస్టమర్ని కలుస్తా. నాకు 100 రూపాయల నుంచి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు కట్టే ప్రీమియంలు ఉన్నాయి నాకు. నా LICలో నేను ఆ రకంగా ఉన్నత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వైట్ మనీ ఉండి వాళ్ళకి ఎవరికైతే అవకాశంగా ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళకు నేను సెలెక్ట్ పర్సన్స్ ఎన్నుకుంటా. నాకు సినీ ఫీల్డ్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, NRIs ఉంటారు, బెంగళూరు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారు. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి మంచి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు నా దగ్గర, ఇన్కమ్ కట్టేటోళ్ళు, ప్రీమియం కట్టేవాళ్ళు. నాకు వైట్ మనీ కదన్న, నాకు ఏది వచ్చినా కూడా 1 కోటి రూపాయలు మీరు కడితే నాకు LIC నుంచి వచ్చే TDS కట్టే వస్తుంది. అది దాన్ని బేస్ చేసుకొని అట్లా చేసుకొని పెట్టుకున్నా. దోషం కాడ ఇంకొక 2 ప్లాట్లు కొనుక్కున్నా, అట్లా కొనుక్కొని ఈ స్థాయికి వచ్చినాం. అంతే. ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా నిరూపించవచ్చు. తెరిచిన పుస్తకం బీర్ల శంకర్, తెరిచిన పుస్తకం. లాంటిది ఇప్పటి వరకు స్టిల్ 51 ఇయర్స్ స్టిల్ బర్త్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా కబ్జాలు చేసినట్టుగా, ఎక్కడైనా భూ దందాలకు చేసినట్టుగా, ఏదైనా ఎవరిని బెదిరించినట్టుగా అంటే మచ్చలేని చంద్రుడా మీరు? 100% నేను మచ్చలేని చంద్రుడు అనేది పబ్లిక్ ఎరుకుంటుంది. అది నాది నేను చెప్పుకోవడం కాదు కన్నా, నాది ఏందనేది నా యొక్క థీమ్ ఏంటంటే మొదటి నుంచి కూడా మనం కష్టపడాలి, మనం ఎంజాయ్ చేయాలి. నేను పేరు చెప్పా కానీ ఒక వ్యక్తి క్లియర్గా ఆ వ్యక్తి నాతోటి కూడా అన్నాడు, మీతోటి కూడా అన్నాడు. ఏమన్నాడో చెప్తా. బీర్ల ఐలయ్య ప్లేస్లో ఎమ్మెల్యేగా బీర్ల శంకర్ ఉండాలి అన్నాడా లేదా? ఫస్ట్ అంటే ఆ వ్యక్తి పేరు చెప్ప నేను అనుకున్నారు చాలా మంది, ఒక్కరు కాదు చాలా మంది కూడా. అసలు ఎందుకు మొదటి నుంచి ఉన్న రాజకీయంగా ఉండి ఎందుకు రాలేదు ఫీల్డ్కు, ఏ కారణంతో రాలేదు అనేది ఉండే. ఒకటి ఏమవుతుందని అంటే మీరు అడిగిన క్వశ్చన్ అది ఓపెన్గా చాలామంది అన్నారు. ఎందుకన్నా మీరు బ్యాక్ ఏంది అంటే మొదటి నుంచి ఏంటంటే ఇంటికి పెద్దవాడిని, అన్ని బరువు బాధ్యతలు మోసిన నేను. స్టార్టింగ్ గ్రామ పంచాయతీ లెవెల్గా ఉన్నప్పుడు సర్పంచ్ అప్పుడు కూడా ఎవరైతే ఏంది తమ్ముడోటి నేనోట. ఆ రోజు కూడా తమ్ముడు అయితేంది నేనైతేంది. యాక్చువల్గా పొలిటికల్గా కెరీర్గా చేసింది నేను. తమ్మునికి నేను పొలిటికల్గా చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సూర్యాపేట మీటింగ్లో కూడా BCCL స్టేట్గా చేసిన నేను. రాష్ట్ర BC సంఘానికి పెద్ద మనిషికి చేసిన. BCCL దానికి జిల్లా నల్గొండ జిల్లా, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కన్నా. అందులో కూడా చంద్రబాబు నాయుడు పిలిపించిండు. నాకు ఒక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో, చంద్రబాబు నాయుడు తోటి అప్పుడు జిల్లా తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేనే. ఇవాళ SNS డిగ్రీ కాలేజ్ పక్కన శివనాగేందర్ అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండే, అలా కొడుకు కిరణ్, నేను నా క్లాస్మేట్. అక్కడ TDSU అని చెప్పి గద్దె కట్టింది నేనే. అప్పుడు మాధవరెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి ఉండే, నరసింహుడు టూరిజం మినిస్టర్ ఉండే. అప్పటి వరకు కూడా నేను పొలిటికల్గా మొదటి నుంచి ఉన్నా. ఆ ధీమతోటే మనం సర్పంచ్ కావాలని లైన్కి వచ్చినాం. దానికి తోడు అక్కడున్న పరిస్థితుల ప్రభావం బట్టి ఎవరైతే ఏముంది నేనైతే నా తమ్ముడు అయితేంది అని అన్ని చూసుకుంటూ నేనే కదా ఆర్గనైజేషన్గా చేసేది మనమే. ఇంటికి పెద్ద నేనే కాబట్టి నా తమ్ముడైనా సరే నేనైనా సరే అని చెప్పి తమ్మిని ముందు నిలబెట్టించి బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. తప్పు చేసినా అని అనిపించిందా? ఓపెన్గా చెప్పాలి. వాస్తవానికి తప్పు అంటే ఏముంటుందన్న, రాజకీయంగా కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమంటే తప్పుకున్నది లేకుండానేమో, అసలు ఆ రకంగా తప్పుకున్నది లేకుండానేమో, ఇలా ఉంటే ఇంకో రకం ఉండునేమో అంటారు. కానీ అది అవకాశాలు చేజార్చుకోవాల్సిన అవసరం కూడా మనవలే కదన్న. ఎవరైతే ఏమున్న ఉద్దేశంతో చేసినాం. ఇప్పటికి కూడా మీకు బీర్ల ఐలయ్యకు క్లాష్ ఉందా, ఇబ్బంది ఉందా? ఇప్పటి వరకు అయితే మా మనసులో రాలే అన్న. ఏదున్నా ఓపెన్గా చెప్తాడు తమ్ముడు, నేను కూడా ఓపెన్గా రైట్ అంట. ఏదున్నా కూడా మనకు ఇచ్చే గౌరవం అన్న, మా అన్న అనేది మనకు గౌరవం ఇస్తుండు. దానికి నేను తమ్ముడిని అదే రకంగా చూస్తా. ఇంకా కూడా తమ్ముడు ఎదగాలి, ఇంకా కూడా పబ్లిక్లో కలిసి సర్వీస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ నుంచి 2 వాయిస్లు విన్నాను నేను. అన్న తమ్ముడిని మంత్రి చేసుకోవాలన్న ఆలోచనలో కూడా బీర్ల శంకర్ ఉన్నాడు అన్నట్టుగా నేనైతే గ్రహించిన. నిజమేనా ఇది? వాస్తవం అన్న, వాస్తవం. దానికి సంబంధించి ఏ రకంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కష్టపడ్డాము, ఒక సామాజిక వర్గానికి ఉన్నాం కాబట్టి ఎందుకు కావద్దన్నా, జిల్లాలు ఎందుకు కావద్దు? ఒక BC బిడ్డగా ఒక కష్టపడి పైకి వచ్చినాము.
ఇంకా సర్వీస్ చేద్దాం, ఇంకా అధికారం అనేది మంత్రి ఉన్నత పదవి వస్తే ఇంకెక్కువ సర్వీస్ చేస్తాం. మనకు ఇంకా అనర్గ వర్గాలు, సామాజిక వర్గ కింది స్థాయి, క్షేత్రస్థాయిలో కూడా మనం సర్వీస్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మీరు అనేది వాస్తవమే. మంత్రి కావడానికి ఎన్ని రకాలుగా ఏం క్యాపబుల్ ఉందన్న బీర్లైలేకి? మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుకుందాం. ఏం క్యాపబుల్ ఉంది అని చెప్పేసి బీర్లైలే మంత్రి కావాలి అంటే ఒకటన్నా, జనరల్గా అందరికీ సేవాగుణం ఉండదన్న. మనం కంటే తమ్ముడు మా దానికంటే 100 కోట్లు 100 ఎకరాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు అన్న. కానీ ఆ స్వభావము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైంలో ఏ ఒక వ్యక్తి తండ్రి చనిపోతే కొడుకు పోయే పరిస్థితి కాదన్న. లైవ్లో మేము తమ్ముడు నేను కలిసి మనిషి దగ్గరికి పోవాలంటే భయపడితే కూడా యూనిఫామ్ వేరే వేసుకొని పోయి సర్వీస్ చేసినామన్నా. ప్రతి గ్రామానికి ఒక పోషక పదార్థాలు పంపడము, మంచి చెడు ఒక మంచి గుడ్లు పంపడము, కనీసము నేను పనిచేస్తున్నటువంటి ఎల్ఐసిలో కానీ బ్యాంకు రంగాలలో కానీ బ్లౌజులు ఇవ్వడము, మాస్కులు పంపిణీ చేయడము. ఎవరు చేసిరని అట్లా? ఇవాళ ఇలా ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి ఏ ఒక్క రోజు రాలేదన్న కరోనా టైంలో ఏ ఊరికి? నేను సర్పంచ్గా అగ్నిమాపక కేంద్రం ఉంటుంది, ఫైర్ స్టేషన్ ఉంటుంది యారిగుట్ట మండల హెడ్ క్వార్టర్లో. నేను ఫస్ట్ ధైర్యం చేసి, ఎందుకంటే దానికి షెడ్ కూడా తమ్ముడు వేయించిండు, ఫౌండేషన్ తరఫున దానికి షెడ్ వేయించిండు. అంతకుముందుకు కమిషనర్ మహేష్ భగవత్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కు యాక్టివిటీ కార్యక్రమాలు ఫౌండేషన్ తరఫున అక్కడక్కడ చేస్తారు కదా, అట్లా తమ్ముడు ఫౌండేషన్ తరఫున షెడ్ వేయించినందుకు సిఐ గారికి ఒకటే చెప్పిన, సార్ పిచికారి చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి, ఫస్ట్ ఇండియాలో, నాట్ ఓన్లీ స్టేట్, ఇండియాలో జిల్లా కాదు స్టేట్ కాదు, ఇండియాలో ఫస్ట్ ఐసోలేషన్ సెంటర్ పెట్టింది సైదాపురం విలేజ్. కరోనా టైంలో 5 లక్షలు కడితే కానీ యశోదల కానీ కేర్ హాస్పిటల్ కానీ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు జాయిన్ అయినటువంటి హాస్పిటళ్లలో, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 5 లక్షలు, 1,00,000 రూపాయలు, 3 లక్షలు, 10 లక్షలు పెట్టినా సిలిండర్ దొరకని టైం అన్న. ఆ టైంలో కరోనా టైంలో నా దగ్గర ఓపెన్గా ఐసోలేషన్ సెంటర్ స్కూల్ను మొత్తం పిచికారు చేసి స్కూల్ను కాల్ చేయించి ఐసోలేషన్ సెంటర్ పెట్టి సిలిండర్లు పెట్టిన. రాజపేట కానీ మూటకొండూరు కానీ యాదగిరిగుట్ట నుంచి నా దగ్గరికి వచ్చిన కరోనా పేషెంట్లకు నేను వైద్యం కల్పించిన. ఫైర్ స్టేషన్ తీసుకుపోయి విలేజ్ మొత్తం పిచికారు చేయించిన, హైడ్రోకోలికం పెట్టి మొత్తం స్ప్రే చేయించిన. ఆ రకంగా దూరదర్శన్లో వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ దాకా పోయింది, స్టేట్ల నుంచి వైరల్ అయింది, V5 T5 అన్ని న్యూస్లలో వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన ఐసోలేషన్ సెంటర్ బీర్ల శంకర్. నా గ్రామ పంచాయతీ, నా పాలకవర్గ సపోర్ట్ తోటి, గ్రామస్తుల సపోర్ట్ తోటి ఆ టైంలో మంచినీళ్ళు, భోజన సౌకర్యం, ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ పెట్టి సౌకర్యం కల్పించిన. మరి మాకు ఎందుకు కావద్దని ఆ రకంగా కష్టపడ్డాం. తమ్ముడు కూడా మళ్ళీ యాదగిరిగుట్టకు ఎంపీపీ కావాలని ఒక ఊరు నుంచి వచ్చి ఇంకో ఊరికి గెలవగలుగుతారా అన్న? అంత కేపబుల్ పర్సన్ అవుతారు కదా. మంచి మెజారిటీతోటి ఎంపీటీసీ గెలిచిండు తమ్ముడు యాదగిరిగుట్ట నుంచి. సర్వీస్ చేస్తారు, ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇట్లా సర్వీస్ చేస్తారు అన్న ఉద్దేశంతో తమ్మిని ఆశీర్వదించారు, అట్లా గెలిచినాం. అట్లున్నాం కాబట్టి మాకు కావాలనుకుంటున్నాం. బీర్లా ఎలయ్య అలా ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవడానికి, మొదట సర్పంచ్ స్థానంలో కూర్చోవడానికి రీజన్ అవునన్నా కాదన్నా బీర్లా శంకర్. అసలు సర్పంచ్ విషయం పక్కన పెడితే ఏం చేసిరు మొన్న? అసలు ఎట్లా గెలిపించారు? అసలు 50,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? అసలు ఎవరు ఊహించని విధంగా. అంటే ముఖ్యంగా మనము ఇప్పటిదాకా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వంకు సంబంధించిన నియంత పోకడ ఒకటి, వాళ్ళు అమలు చేయని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే కనీసం 10 సంవత్సరాల ఒక్క కామన్ మెన్కు, చిన్న కుటుంబం కూడా, ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క కట్టిన హౌస్ ఇవ్వలేదు, చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వలేదు. పేరుకు డబుల్ బెడ్రూమ్ అయింది, ఉన్నత వర్గాలకు ఇచ్చుకురు, ఎక్కడ ఇచ్చుకురు, పట్టణ ప్రాంతాలకే ఉపయోగపడ్డది. మండలికి 1-2 ప్లేసులు కూడా రాలేదు. క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది ఒకటి. దానికి తోడు మేము అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను సర్పంచ్గా అయినా, నేను నా ఊరు వరకు సర్పంచ్ అయినాక కూడా ఒక వైకుంఠరామం, ఒక డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, రైతు వేదికలు జిల్లాలో ఫస్ట్ పూర్తి చేసుకున్నది. అప్పుడు వెంకటరెడ్డి, మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండే, అప్పుడు ఫస్ట్ జిల్లాలో ఓపెనింగ్ చేసింది నేనే. అప్పుడు అనితా రామచంద్రన్ కలెక్టర్ ఉండే. ఫస్ట్ గ్రామ పంచాయతీ, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఉత్తర గ్రామ పంచాయతీ నాకు ఇవ్వలేదు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలు మేము సర్వీస్ చేసినాము. కరోనా టైంలో కానీ ముఖ్యంగా దానికి తోడు తమ్మినికి అంత పెద్ద మెజార్టీ ఇవ్వడానికి భగవంతుని దయ వల్ల నిజవర్గం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి
ఒక పార్టీ అనను, అన్ని సామాజిక వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఓపెన్ చెప్పాలంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఓకే ఒక్కసారి కష్టపడి చేసిండు ఐలేని గెలిపియాలి సర్వీసు. మండల్కు అంబులెన్స్ పెట్టినాం అన్న, మండల్కు అంబులెన్స్ పెట్టినాం, నా ఊర్లో వైకుంఠం పెట్టినాం. ఎవరు గరీబులు చనిపోయినా ఆర్థిక సాయం ఒక 5,000 ఇచ్చొస్తుండే తమ్ముడు. నా వరకు నేను చేసింది ఇప్పటికి మేము ఒడ్లు మాకు బియ్యం వస్తే కూడా అమ్ముకోమన్నా మేము గత 10 సంవత్సరాలు. ఎవరు చనిపోయినా నా ఇంట్లోకి వెళ్ళి బియ్యం పోతాయి, తమ్ముడు డబ్బులు పంపుతాయి. కాన్స్టిట్యూషన్ మొత్తం తమ్ముడు మొత్తం ఎక్కడున్నా అంబులెన్స్ వెళ్తుంది, ఎయిమ్స్ హాస్పిటల్ దిగుతుంది, ఎక్కడికి పోవాలన్నా పోతున్నాం. ఆ రకంగా సర్వీస్ చేస్తున్నాం అన్న. ఆ రకంగా సర్వీస్ చేసినాం కాబట్టి ఐలే అనే వ్యక్తి ఏం చేసిండని కాదు, పబ్లిక్ సర్వీస్ చేసిండు, ఈ వీళ్ళకు కంపల్సరీ చెయ్యాలి, ఒకసారి అవకాశం ఇద్దాం. ఇంత కష్టపడ్డాడు, కరోనా టైంలో వచ్చిండు, మంచికి చెడుకు వస్తుండు కాబట్టి ఈ రకంగా కంపల్సరీ అని చెప్పి పబ్లిక్ అట్లా గుర్తించారు. అంత పెద్ద మెజార్టీ వచ్చింది. రైట్, ఓకే, మెజార్టీ వచ్చింది, ఎమ్మెల్యే గెలిచారు, విప్ అయ్యిండు, హ్యాపీ. సరే, మంత్రి కూడా కావాలని మీరు కోరుకుంటారు, సరే, మరీ హ్యాపీ. ఇప్పుడు బీర్ల శంకర్ కూడా ఇటు స్టేట్ రాజకీయాల వైపు ఎంట్రీ ఇచ్చిండు అన్న. ఎక్కడ చూడు కార్పొరేషన్ చైర్మన్లల్లా బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది, జెడ్పీటీసీగా బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది, ఇతర కార్పొరేషన్ చైర్మన్లల్లా బీర్ల శంకర్ వినిపిస్తుంది. ఏ పదవి కనబడితే బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది. అంటే మీ తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండు, మీకు ఇంకో పదవి కావాలి, ఇదేనా అన్న? ఇక ఎందుకు కావద్దన్నా? నేను ఒక్కరికే కావాలని కోరుకుంటలేం కన్నా, ఏదన్నా కానీ నేను వాస్తవం స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే గత 25-30 సంవత్సరాలల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నత వర్గాలకు కాకుండా సామాజిక వర్గానికి కావాలని కొట్లాడుతున్నాం. నా ఒక్కరి కోసం అని కాదు కదన్న, సామాజిక వర్గానికి ఇవ్వాలంటున్నాం. తమ్ముడు ఎమ్మెల్యే అయిపోగానే అన్నకి ఇంకో పదవి రావాలంటారు వెంటనే. పదవి నాకేందంటే నా ఆలోచన ఒకటే అన్న, నా కోసం పదవి అని ముఖ్యం కాదు. సామాజిక నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, ప్రింట్ మీడియాలో కూడా వచ్చిందన్న. నేను ఏమని ఇచ్చినంటే సర్వీస్గా ఉండాలి, ఇంకా సర్వీస్గా వెళ్ళిపోవాలి, పబ్లిక్ ఇంకా దగ్గర రావాలి, చిన్న మారుమూల కుగ్రామం కూడా ఎలాంటి పని ఇబ్బంది కాకుండా ఉండాలి. పబ్లిక్ అవసరాల కోసం, పబ్లిక్ పనితీరు కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కాబట్టి పార్టీ లైన్ దాటిపోవడం ఏముండదు. పార్టీకి సంబంధించి ఏ పిలిపించినా చేయడానికి రెడీగా ఉన్నాం, కష్టపడుతున్నాం కాబట్టి అడుగుతున్నాం, తప్పేముందన్న? రైట్ అన్న. ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎందుకు బీర్ల శంకర్కు ఇప్పుడు పదవి ఎందుకు? మాకు కావాల్సింది ఒకటే అన్న, మేము కష్టపడ్డాం. బూడిద భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా ఎత్తేసిపోయిన తర్వాత ఈ పార్టీని భుజాల మీద వేసుకొని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గం మొత్తం అడుగడుగు కాలికి బట్ట కట్ట కూడా తిరిగి పార్టీని కాపాడినాం. దానికి తోడు కార్యకర్తలు, పెద్ద మనుషులు అందరు సహకరించారు. ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకు మేము పదవులు చేయొద్దన్నా? పదవి మామూలుగా ఉండి వేరే ఉట్టిగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఎంతమంది లేరన్నా జిల్లాలో చాలామంది ఉంటారు కదా. మేము ఎందుకు ఉండకూడదు? మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం, కంపల్సరీ చేయాలని అడుగుతున్నాం, తప్పేముంది? ఒక్కటి చిన్న విషయం అడుగుతా, చెప్పండి. నేను ఒక చిన్న సామాజిక వర్గ బిడ్డను, అంటే ఒక బీసీ, ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చి ఒక బీసీ బిడ్డగా నేను అడగడంలో తప్పేముందా? ఉన్నత వర్గాలల్లో ఈ క్వశ్చన్ అడుగుతురా కాదు మీరు? ఉన్నత వర్గంకు సంబంధించినటువంటి జిల్లాలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు. అందరి ఇళ్ళ కుటుంబ పరంగా ఎంతమంది ఉన్నారనేది క్వశ్చన్ నన్ను ఒక బీసీ బిడ్డగా నన్ను అడుగుతున్నావు. వాళ్ళని అడగలుగుతారా కాదు మీరు? ఈ క్వశ్చన్ వాళ్ళకి వేయగలుగుతారా? మీకెందుకు సార్ అని అడగలుగుతారా మీరు ఎందుకు అడగరు? అంటే ఉన్నత వర్గాలలో చాలామంది కుటుంబం నుంచి చాలామంది ఉన్నారు పదవులు అనుభవించేటోళ్ళు. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి, కుటుంబ సామాజిక వర్గం నుంచి మేము వస్తుంటే ఎందుకు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? అంతేనా? కుర్మ జాతికి సంబంధించి రాక వచ్చిన అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ చేస్తాం ఉద్దేశంతో అడగడం తప్పేముంది? అంటే మీకు రావాలి, మీరు చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా ఈ సందర్భంగా. రైట్, కాసేపు మనం పొలిటికల్ ఈ పర్సనల్ విషయాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి పరిపాలన ఈ 16 నెలల్లో ఎట్లుంది? ఎందుకన్నా మంచిగా ఉంది కదా, బాగుందా? 100% 20,000 కోట్ల. బీర్ల శంకర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా సామాన్య తెలంగాణ పౌరునిగా చెప్పండి, నిజంగా బాగుందా? కంపల్సరీ 100% బాగుందన్న. వాస్తవానికి చెప్పాలంటే 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ అయింది అన్న. ఎట్లా అన్న? ఎవరింట్లోకైనా చేశారు? డబ్బులు ఎవరి అని ప్రభుత్వాన్ని ప్రజలే. కానీ మరి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా చేయలేదు. 4 దఫాలు అన్నావు, ఆ వడ్డీలకే పోయింది. నువ్వు ఇచ్చింది వడ్డీలకే పోయింది. 20,000 కోట్లు ఇచ్చినాము. ఇంకొకటి, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినాం,
పేదింటి బిడ్డకు 200 రూపాయల వరకు యూనిట్ల వరకు ఫ్రీ. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులు. మీరు కూడా ఈ ఉచిత బస్సుల గురించి లేకపోతే ఈ రేషన్ సన్న బియ్యం గురించి చెప్పకుండా అన్న, ఇప్పుడు క్లియర్గా ఉచిత బస్సు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందా అన్న? చెప్పండి, మీరు ఓపెన్గా చెప్పండి. అంటే ఒకటే నేనేమంటున్నా, ఆర్థిక అభివృద్ధితో పాటు వీళ్ళకి ఏమవుతుంది, ఇంత ముందుకు ఉచితగాలుగా ఏం చేయలే కదా మహిళలకు. వాళ్ళు ఏమన్నాడు, ఆయన కూడా పార్టీ లైన్ దాటి నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల పేదలకు ఇస్తా, ఇవన్నీ అన్నాడు కదా. అవి ఏం చేయలేదు. కనీసం మహిళలకు తప్పేమున్నది, ఎన్నో ఖర్చు పెడుతురు. ఆయన 1000 కోట్ల అప్పులు చేసిపోతే మిత్తులు కట్టలేక చచ్చిపోతుంది గవర్నమెంట్. ప్రతిసారి 6,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్లకే పోతుందన్న. ఉన్న బంగారుపాలెంలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులో 4 లక్షల రూపాయల బడ్జెట్ ఉండిపోతే ఇవాళ మైనే తీసుకొచ్చిర్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉపాధితో పాటు ఉద్యోగంతో పాటు ఇన్ని రకాలుగా చేసుకుంటున్నామన్నా. అన్న ఒక చిన్న వాడు అడుగుతా, ఉదాహరణకు ఆలయ నిజవర్గం చూడండి. 10 సంవత్సరాలు అంతకుముందుకున్న పాలనాధీశులు భిక్షమే గౌడ్ కానీ, నగేష్ కానీ, మొన్నగా పోయిన సునీతా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, అంత గవర్నమెంట్ వాళ్ళదే గానా. మరి ఒక్క చెరువు నింపగలిగానా? ఇవాళ దగ్గర 110, 190 చెరువులు నింపినాం. ఇది వద్దు, ఇది తప్పు. చెరువులు ఎట్లా నింపిరా అన్నా? మీరు ఏమైనా ఆకాశంలో ట్యాప్ తిప్పి నింపిరా అన్నా? మీరు అదే కావాలి. ఇది తప్పు. నాకు కేసీఆర్ అంతా రెడీ చేసి పెట్టిపోయాడు, పాత ప్రభుత్వం అంతా రెడీ. అదే నువ్వు ఎందుకు చేయలేదు? నల్లాలు ఇప్పారు అంతే. అదే ఎందుకు చేయలేదు మీరు? అదే ఎందుకు చేయలేదు మీరు? సార్ అధికారంలోకి వచ్చి చేసి ఉంటారు కావచ్చు. అధికారం నువ్వు ఉన్నావు కదా, 10 ఏళ్ళ అధికారము తల మీద ఉన్నది, ఎందుకు చేయలేకపోయినావు? డబ్బులు ఖర్చు పెట్టలేక సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టినామన్నా. సొంతం ఇటాచీలు పెట్టి 7-8 కిలోమీటర్లు తోవి ఆ డబ్బులు ఎందుకు పెట్టాలా, మనకి ఏమొచ్చింది, ఓట్లు అయితే అయిపోయినా అని ఇదివరకు ఉన్న పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలేరు నిజవర్గము ఇలా భువనగిరికి కూడా కొన్ని నిజవర్గాలకు నీళ్లు పోతున్నాయి. అది ఎవరు చేసిరండి? అది ఇంతవరకు ఎందుకు చేయలేదు? మరి మీరు తల మీదనే ఉన్నాయి కదా, ఎందుకు ట్యాబ్ తిప్పలేదు? ఇప్పుడు అందరూ అడుగుతారు. దాని కష్టం వెనుక ఎంత శ్రమ ఉంది, ఎన్ని ఊర్లు తిరిగి, ఎన్ని చెరువులు. ఉదాహరణకు మీదే ఉంది, నీ 8 ఎకరాల అంటకెళ్ళి కిందికి 2 ఎకరాలకు నీళ్ళు పోవాలి. నీ 8 ఎకరాలకెళ్ళి తీయాలంటే ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యే ఇండు కూడా పోయి రైతులను కన్విట్ చేసి, పెద్దయ్య ఉంటే పెద్దయ్య, చిన్నాన్న దయించురి, నువ్వు 8 ఎకరాలకు మళ్ళా లైన్ తీసిన తర్వాత కూడిపించే బాధ్యత నాది, నా బండ్లు పెట్టి నేను కూడిపిస్తా, ప్రభుత్వం నుంచి నీకు నష్టపరిహారం ఏమైతే ఇప్పిస్తా అన్న ఒక్క నమ్మకం బీర్లే మాటతోటి, ఆ నమ్మకంతో చెర్లు పట్టదార దాంట్లోకి వెళ్ళి పోకుంటూ కింద గ్రామాలకు వెళ్ళిపోయి నింపడం జరిగింది. ఇప్పుడు చరిత్రలు ఉందా అన్న? ఇంతవరకు కట్టిరు, 10 సంవత్సరాలు కాళేశ్వరం కట్టిరు, మేము ఇంత చేసినాం, 1000 కోట్లు పెట్టి చమ్మంటారు కదా. 10 సంవత్సరాల నుంచి ఒక్క చెరువు అన్న, ఒక్క చెరువు నింపగలిగిరా చెప్పురి. ఇది ఒప్పుకోవాలి. దీంట్లో అయితే నిజంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలు అయితే హ్యాపీ ఉన్నారు, నీళ్ళు వచ్చినాయి అన్న విషయంలో అయితే. అన్న నీళ్ళు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల సన్న బియ్యము మామూలు పేద కుటుంబానికి ఎందుకు వేయలేకపోయినావు? కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారులకు, వాళ్ళకి సంబంధించిన అధికార పార్టీ ద్వారా చేసిన వాళ్ళకు నేను క్వశ్చన్ వేస్తున్నాను, వాళ్ళు ఎందుకు మారినట్టే కనీసము రోజువారీ కూలీలకు కూడా కొనుక్కోలేని పరిస్థితి అన్న. బతుకులు మారడం అంటలేను, పోషక పదార్థం మంచి ఆహారం తింటున్న మనకు సంతృప్తి కలుగుతుంది. పేదవానికి మంచి సన్నబియ్యం తింటే మాకు పోషక పదార్థాలు అందుతాయి, మంచి బియ్యంతో. ఇదివరకు అంతా మార్కెట్లో అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు వేరే బ్లాక్గా అమ్ముకుంటారు, వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టు అయింది. ఇప్పుడు అందరికి మంచి సంపూర్ణంగా కుటుంబంతో కలిసి తింటున్నారు అందరూ. దేశానికి ఆదర్శం. మన ఏ దేశం ఇంతవరకు చేయలేదు. 20,000 కోట్ల రూపాయలు ఏకదాటిగా ఇండియాలో ఏ ప్రభుత్వం డిసిషన్ తీసుకొని 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదు ఏకదాటిగా. సన్న బియ్య పథకం ఇంతవరకు చేయలేదు. ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంచి నిర్ణయం, దేశానికి ఆదర్శంగా అంటారు. ఇవాళ అన్న మొన్న వరంగల్లో ఎల్కతుర్తిలో సభ అయింది, కేసీఆర్ సభ, 25వ వార్షికోత్సవం చేసుకున్నారు వాళ్ళు. ఏమనిపించింది సభను చూస్తే? భయం అయిందా మీకు కూడా? మాకెందుకు భయం అన్న, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని పోగు చేసుకొని పెట్టుకోరు. దానికి ఏముంటుంది, ఎవరు పెట్టినా మీటింగ్ పెడితే పబ్లిక్ వస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా మీటింగ్ పెడతాడన్న డిక్లరేషన్ల పేరు మీద, ఆడికి కూడా వచ్చే ప్రజలందరూ కూడా కోట్లు ఖర్చు పెడితేనే వస్తారా? అంటే సామాజికంలో ఏముంటుందన్న, ఇప్పుడు వాళ్ళు కావాలని వాంటెడ్లో ఏదో ఒక బదనం లేపాలి, గవర్నమెంట్ మీద విమర్శనాత్మకం ఒకటి హంగామా చేయాలని ఉద్దేశంతో చేసి తప్పితే ఏం మజా ఉందన్న? ఇప్పుడు ఒక్కసారి 10 సంవత్సరాల అనుభవం, అంతకుముందుకు ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిజ్ఞానంతో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంగా పబ్లిక్ కోసం మాట్లాడినోడు ఉట్టినే అందులో పోయి మాట్లాడితే తినేటట్టు లేరన్న ఎవరు. ఉట్టిగా నీరు గారిపోయింది.
మీరు విన్నారు కదా ఆ మాటలు. అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితేనే నీళ్లు మింగుతున్నారు, ఇక నేను వస్తే ఏముంటారు అన్నట్టు వచ్చి చూపించాలన్నా, వచ్చి చూపిస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడానికే భయపడుతుండు, 7-5 అవుతుంది పేరు చెప్పడానికే భయపడుతుండు కేసీఆర్. పేరు చెప్పకుండా పక్కన చేసి చిన్నబుచ్చిండు అని చెప్పేసి కొంతమంది అన్న వాళ్ళు ఏదనుకుంది అనేది కాదు, ఈయన పేరు చెప్పడానికే భయపడుతుండు. నువ్వు రావచ్చు కదా, నీకు 20 ఏళ్ళ పరిజ్ఞానం ఉన్నది, అంత జ్ఞానం ఉంది, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్, నువ్వు ఇన్ని రకాల పుస్తకాలు చదివిన నువ్వు, మరి అంతా ఒక సిఎల్పి లీడర్గా నీకు ఒక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మకంతో సిఎల్పికి ఉన్నాడు. నువ్వు గైడ్లైన్స్ ఇయ్యి, సూచనలు ఇయ్యి, ప్రభుత్వానికి ఇంకా సూచనలు ఇయ్యి. నీ యొక్క మంచి ఆలోచన విధానం చేస్తే పబ్లిక్ సర్వీసే కదా. ఇది ఇస్తలేరు అది చేస్తలేరు అని బయట మీటింగ్లలో చెప్పేవాళ్ళు, నువ్వు అసెంబ్లీకి వచ్చి క్లియర్ కట్గా తట్టుకుంటారా అన్న? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిలబడగలిగితే, మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలుగుతుందా? ఆయన నిలబడి ఏం మాట్లాడుతున్నారు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూసిరన్న. మొన్న ఎంతసేపు నిలబడి మాట్లాడిండు, ఏం మాట్లాడిండు మన సభలో కూడా. ఆయన వచ్చి అసెంబ్లీలో ఎన్ని నిమిషాలు నిలబడగలుగుతాడు అనేది అంటే ఇక పబ్లిక్గా చూడాలి, అప్పుడు తెలుస్తుంది. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. రైట్, ఓకే. ఒకవేళ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ శ్రేణులు చూస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి రప్పిస్తారులే, రావాలన్న. రైట్, ఓకే అన్న. మళ్ళీ మీ పర్సనల్ విషయాలకు పోతే, బీర్ల శంకర్ క్లియర్గా జెడ్పీటీసీ కావాలి అన్న ఆలోచనలో ఉన్నాడా లేడా? కంపల్సరీ. మనము యాదగిరిగుట్ట నుంచి మాకు ఇదివరకు మొన్నటిదాకా స్టేట్ సర్పంచ్ ఫోరం సెక్రటరీగా చేసిన, పబ్లిక్ సర్వీస్ చేసిన, సర్పంచ్లకు నాయకత్వం వహించి పెండింగ్ బిల్లులు తెప్పించిన, సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఉంటే కూడా 280 కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకొచ్చి పెట్టినన్న. రాజకీయంగా ఉన్నాం కాబట్టి అవకాశం వస్తే వదులుకోము, అవకాశం వస్తే కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా జెడ్పీటీసీ నిలబడాల్సిందే, చేస్తాం. అవకాశం ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే మనకున్న సర్వీస్ అట్లాంటిది, మనం పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ దేవనార్తి ఇచ్చి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో పబ్లిక్లో ఉంటే ఆశీర్వదిస్తే కంపల్సరీ జెడ్పీటీసీగా మన సేవలు ఎన్ని ఉన్నా చేస్తాం. కంపల్సరీ, షూర్, 100% చేస్తాం. పక్కానా? పక్కా. కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు ఉన్నాయన్న? మాకు తెలిసిన వరకు ఇది దానికి ఏంటంటే ఒక అలవాటు అయిపోయిందన్న. అవతల పార్టీలకు ఇవతల పార్టీ మీద ఏదో రకంగా అనాలి, ఈ వర్గాలు ఆ వర్గాలు, మాకు ఏ వర్గాలు లేవన్న. కుమ్ముటాట అనేది వాళ్ళు కామన్గా అనుకుంటుంటారు. వాళ్ళకి సీట్ ఇచ్చి ఇంకోనికి ఇవ్వకపోతే వారికి ఇచ్చి, ఈయనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఉంటారు అనుకున్న మాటలే తప్పితే, ఏదొచ్చినా పార్టీ లైన్కు అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళు చేసుకోవాల్సిందే. అధిష్టానం పిలుపు వరకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా పార్టీ లైన్ దాటిపోకుండా ఉండాల్సిందే, చేసుకోవాల్సిందే. రైట్. బీర్ల శంకర్ అండ్ బీర్ల ఐలయ్య ఎవరి వర్గం కాంగ్రెస్ పార్టీలో? మాకు ఎలాంటి వర్గం లేవన్నా, మాకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికి చూడండి మీరు, ఇంతమంది 140 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 140 మందిలో బీర్ల ఐలయ్య 32 వ్యక్తి. అంటే వర్క్ చేస్తుంటే 32 ఉండా, లేకపోతే 140 ఉన్నాడా? ఆలయ నిజవర్గ ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నాం, అన్ని రకాలుగా చేదోడు బాదుకుంటున్నాం, పబ్లిక్లో ఉంటున్నాం అన్న. రైట్. అన్ని రకాలుగా కబ్జాలు కూడా పెడుతున్నారు. ఈ లైన్కి వచ్చేసరికి అన్ని రకాలుగా కబ్జాలు కూడా పెడుతున్నారు. మాకు అన్ని రకాలుగా కబ్జాలు కూడా పెడుతున్నారు. మీరు కబ్జాలు అంటే ఒకటి చెప్తున్నా కదా, క్లియర్గా మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి తేన్వారం మల్లాన అనేటటువంటి వ్యక్తి క్లియర్గా మీరు ఏమేమి కబ్జాలు పెడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అన్నది బట్టబయలు చేసి చూపిస్తున్నారు. కాంతి గారు, ఒక మాట, చిన్న మాట అన్న మీకు చెప్పాలి. ఉట్టే తీసుకొచ్చి మాకు బీర్ల ఐలయ్య ఇట్లా చేస్తుండు అని ఎమ్మెల్సీ వచ్చి, సునీతా మహేందర్ రెడ్డి వచ్చి మాకు ఇది ఉంది అని చూపించి, అది ఉందని చూపించి ఉట్టి మాటలు ఎందుకన్నా లేవన్నా? ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి. ఐలయ్య గారి డ్రైవర్ పేరు మీద, పిఏ పేరు మీద భూమి అయిందా కాలేదా అన్న? అయిందా కాలేదా అన్న? వాళ్ళు అయ్యిందంటే ఒకటి చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు, నాకు అన్న అని చెప్పి ఏదన్నా అడుగుతారు. అడిగినప్పుడు చేసుకో అని చెప్తాం కదా పబ్లిక్లా. ఇప్పుడు వాళ్ళు డ్రైవర్ అంటే డ్రైవర్గా వాడు బతకడానికి కోసమన్నా జీవించొద్దా? బిజినెస్ ఏడికెళ్ళి అవుతుంది అన్న, బిజినెస్ ఏడికెళ్ళి అవుతుంది. నువ్వు ఏం చేయాలి, నువ్వు నిరూపించాలనుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా నేను ముక్కుసూటిగా చెప్తున్నాను, ఎప్పుడు మాట్లాడలేను. తను అంటే మాకు రెస్పెక్టు, మహేందర్ రెడ్డి అన్న రెస్పెక్టు, మాకు పొలిటికల్గా ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. ఎప్పుడే కానీ ఎదుటి వ్యక్తి మీద నిరాపాదన చేసేటప్పటికి ప్రూఫ్ తోటి నిరూపించరాదు, క్లియర్ ప్రూఫ్లతో పెట్టు. మరి పెడితే నువ్వు ఏదైనా బహిర్గతం చేయి, తప్పేముంది? నీకు 100% రెడీగా ఉంటాను. ఛాలెంజ్ చేసిండు తమ్ముడు కూడా. మాకున్నటువంటి మా తమ్ముడు కూడా లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వస్తావా రా, లేకపోతే ఎక్కడికి వస్తావు తీసుకొచ్చి చూపి అని చెప్పిండు. మీరు ఎందుకు నిరూపిస్తలేరు? మహేందర్ రెడ్డి అయితే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్సే, చాలా సీనియర్ మోస్ట్, తలబడిన మేధావి. మరి ఎందుకు బయట పెట్టరానా? ఒకవేళ నిజంగా కబ్జా చేసి దొంగ భూమి అయింది అన్న, గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అవుతుందా అన్న? మీరు ఇంత ఉన్నారు, మీకు కూడా తెలుసు. గవర్నమెంట్ భూమి అసెంట్ లాగా సంబంధించి రిజిస్ట్రేషన్ అవుతుందా? ఐలయ్య శంకర్ తలుచుకుంటే కాందేది కాదా? అట్లా అయ్యేది ఉంటే హైదరాబాదే మొత్తం యాదగిరిగుట్ట కూడా రాసుకుంటామన్నా.
అట్లా ఏమో భవిష్యత్తులో చేస్తారేమో అంట. తప్పు. ఎప్పుడు నిరూపణ ఏది కాదు, ఏది అసత్యం అసత్యమే, సత్యం సత్యమే అన్న. ధర్మం వైపు నడుస్తున్నాం. మనకు ఒక బీసీ బిడ్డగా ఒక కుర్మ జాతి నుంచి ఈ స్థాయికి వచ్చిర్రు, వీళ్ళు ఎదుగుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా స్థాయిలో వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళ మీద కావాలని బట్టగాల్చి మీద వేయాలి. దాన్ని అది ఒక దృక్పథం పెట్టుకొని చెప్పి ఏదో ఒకటి చేస్తుర్రు. ఇన్ని రకాల 100 చెరువు నింపిర్రు, అంబులెన్స్ తోటి సాయం చేస్తుర్రు, ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తుర్రు, మంచి చెడుకు పబ్లిక్లో ఉంటున్నారు. ప్రతిదానికి వాళ్ళకి వేరే రకంగా ఛాయిస్ దొరకలే. ఎక్కడ ఏ రకంగా ఛాయిస్ లేదు కాబట్టి బట్ నిరూపణగా ఒకటి బట్టగాల్చి మీద వేయడం తప్పితే అట్లాంటిది ఏం లేదు. దానికి ఏది ఉన్నా మేము సిద్ధం, రెడీ ఉన్నారు 100%. తమ్మిన తరపున నా తరపున ఏ ఒక్కటి తీసుకొచ్చినా మేము నిరూపణ ఇస్తే దేనికైనా మేము సిద్ధం. మీ రాజకీయ ఎజెండా ఏందన్నా మీది పర్సనల్గా? పర్సనల్గా అంటే మాకు పార్టీ నుంచి ఏదైనా అవకాశం వస్తే కంపల్సరీ పబ్లిక్ సర్వీస్ చేయడానికి, ఒక బీసీ బిడ్డగా అవకాశం వస్తే తప్పకుండా జనానికి సాయం చేయడానికి, జనంలో సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అవకాశం రాకపోతే రాకున్నా కూడా పబ్లిక్లో ఇప్పటిదాకా తమ్మిన్కి బ్యాక్ బోన్గా వండుకుంటూ వర్క్ ఏ రకంగా చేస్తున్నామో అదే రకంగా వర్క్ చేస్తాం. రైట్. ఓకే, తమ్మిన్కి వర్క్ చేస్తున్నారు కదా, మొదట అడిగిన మళ్ళీ అడుగుతున్నది గుర్తు చేస్తున్నా, సర్పంచ్ కావాలని అయిలేకుండా మొదటగా స్టార్టింగ్లో అసలు ఈ మాటకు చెప్పాలంటే రాజకీయంగా తమ్ముడు ఎప్పుడు లేడు, చూడలేదు. అసలు ఆయన ఆలోచన ఎంతసేపటి కంటే మొదటి నుంచి పాల సెంటర్ ఉండే, పాల సెంటర్ చైర్మన్గా బిజినెస్ యాంగిల్లో అదే పాల సెంటరు, వ్యవసాయము, ట్రాక్టర్స్ అట్లే చూసుకుంటాడు. రాజకీయంగా మొదటగా నేనే తెలుగుదేశం పార్టీకి ఇదై నరసింహతో తిరుగుకుంటూ మంచి చెడు కార్యక్రమాలు నేనే అటెండ్ అయ్యాను. ఓకే. ఎప్పుడు తమ్ముడు లైన్ రాలే. ఓకే. నేను ప్రోద్బలం చేసి నేను సర్పంచ్ ఉందామని చెప్పి ఫస్ట్ సైదాపురంలో ఏకదాటి చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి కుర్మ సామాజిక వర్గం నుండి ఉండాలి, పక్క గ్రామాలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ వేరే గ్రామాలలో అవుతున్నారు, మనం కూడా ఎందుకు కావద్దు అని చెప్పి జనాన్ని ప్రోద్బలం చేసి నరసింహులు గారితో మాట్లాడి ఎంపీటీసీ గెలిపించుకున్నా. ఫస్ట్ మాకు నీ ఇష్టం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకో తమ్ముడు అని చెప్పిండు. ఎంపీటీసీ గెలిపించుకున్నా. అంతమంది టీఆర్ఎస్లో కూడా నాగేష్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీ గెలిపించిన. ఆ తర్వాత సర్పంచ్ నేనే లైన్లో ఉన్నా. నేను లైన్ కొట్టేసరికి మాకున్నటువంటి సర్పంచ్గా మేము పోటీ చేసేటప్పటికి అంతకుముందుకున్న ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు జనరల్ సీట్లో సర్పంచ్కి వచ్చారు. అంటే అన్ని రకాలుగా కమ్యూనిటీలో మనకు ఉంది, చేసుకుందాం, ఎవరైతే ఏముంది నడుద్దాం చేద్దామని చెప్పి నేను అందరికి వచ్చి నామినేషన్ వేసేంత వరకు కూడా పోయింది. సర్పంచ్ ఉండాల్సిన వ్యక్తి నేనే. ఫస్ట్ లైన్కి వచ్చింది మేము. ఇక తర్వాత అక్కడున్న సామాజిక వర్గాల ఓట్లు చేయాలి స్థానికంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉండేసరికి ఇక ఇంటికి పెద్ద ఇక త్యాగం చేయాలి తప్పదు, గెలుపు ముఖ్యం నాకు, నేనైతేంది నా తమ్ముడు అయితేంది అన్న ఆలోచన మేరకు తమ్మిని పెట్టేయడం జరిగింది, గెలిపించడం జరిగింది మంచి మెజారిటీతోటి. దానికి తోడు కూడా తమ్ముడు కూడా మంచి సర్వీస్ చేసిండు. అప్పుడే భిక్షమేగౌడ ఎమ్మెల్యే అయితే మళ్ళీ అందులోకి వచ్చి పార్టీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. 3-4 కోట్ల ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ కార్యక్రమాలు చేసినాము. అన్ని రకాలు సాధించుకున్నాం, కలిసి చేసుకున్నాం. ఏదైనా 100% కలిసి చేసుకున్నాం, రేపు కూడా ఏదైనా కలిసి చేసుకుంటాం. అంటే సర్పంచ్తో మొదలు ఇప్పుడు ఎమ్మెల్యే, భవిష్యత్తులో మంత్రి దాకా పునాదులు వేసారు మొత్తానికి. రైట్. ఈ బంధం ఇట్లే ఉంటుందా? బీర్లా బ్రదర్స్ అనే బంధం ఏమన్నా ఇబ్బందులు అయితే? 100% ఇంతవరకు అయితే మాకు భగవంతుని దయ వల్ల ఎలాంటిది లేదన్నా, రాకూడదనే కోరుకుంటున్నాం. ఎవరన్నా వేరే ఏదైనా అనుకున్నా కూడా మేము పట్టించుకోము. ఏదైనా చిన్న ఇష్యూలు వచ్చినా కూడా అది మేము దాని పెద్ద పరిగణన తీసుకోము, ముందుకు పోవాలి ముందు చూపుతోటే, అంతే. రైట్ అన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రైట్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు, ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. రైట్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఓకే. కేటీ రామారావు. ఆయన ఓన్లీ మినిస్టర్. ఆయన ఏంటంటే కొంచెం అగ్రెసివ్, నాలెడ్జ్ ఉండొచ్చు, అగ్రెసివ్ ఉంటాడు. హరీష్ రావు మంచి నాలెడ్జ్ పర్సన్. కల్వకుంట్ల కవిత. ఈ కవితకు గురించి మాట్లాడితే ఓన్లీ షోయింగ్ లీడర్. రేవంత్ రెడ్డి మంచి మాటకారి, పట్టుదల వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి సౌమ్యుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి అభిమానం పెట్టుకునే వ్యక్తి. యూత్ వింగ్లో ఎవరికి వచ్చినా సాయం చేసే వ్యక్తి. కుంభం అనిల్ కుమార్. తను పార్టీ పరంగా సర్వీస్ చేసుకుంటూ కూడా ఉంటాడు, అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. గొంగడి మహేందర్ రెడ్డి ఏదన్నా పార్టీ వేరైనా కూడా ఎక్కడ గురువు. బీర్లా ఐలయ్య. ఉన్నతమైనటువంటి వ్యక్తి. బీర్ల శంకర్. సమాజ సేవ కోసం పాటుపడుతూ ముక్కుసూటి మనిషి. జర్నలిస్ట్ క్రాంతి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి డేరింగ్ డేషింగ్గా
సోషల్ యాక్టివిటీలో ముందంజలు దూసుకుపోతున్న వ్యక్తి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మసన్న.